మాత దేవతలతో ఇంకా ఇలా పలికింది: మీరు మీ మీ స్వస్థానాలకు వెళ్ళి తపస్సు చేయండి, అలాగే మేనకు తపస్సు యొక్క విధానాన్ని ఉపదేశించండి అని అంతర్ధానమైంది. ఇక దేవతల మాట చొప్పున పర్వతరాజు మేనతో కూడి సంతాన కాంక్షతో తపస్సును ప్రారంభించారు. ఆ సమయాన బ్రాహ్మణులకు అనేక దానాలిచ్చేవారు. కొంతకాలానికి కేవలం జలాన్ని మాత్రమే తాగి తపస్సును చేయగా చేయగా అలా 27 సంవత్సరాలకు పరమేశ్వరి మేనా దీక్షకు ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. ఆ వెంటనే మేనకు జ్ఞానదీపం ఉదయించగా అంబను వేణోల్లా స్తుతించి, ఓ చండిక, నువ్వే నా కుమార్తెగా జన్మించి రుద్రపత్నిపై లీలలను ప్రదర్శించు, ఇది నా కోరిక, ఇంకా దేవతల కోరిక కూడా అన్నది. అంతనే దుర్గాదేవి సంతోషంతో, మేనాదేవి, నీ కోరిక సఫలమవుతుంది అంటూ దీవించి అంతర్ధానమైంది.